ఈరోజు కథ అజ్ఞాన శిరోమణి. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు అమాయకుడు. ఎవరేం చెప్పినా వింటూ ఉండేవాడు. ముఖ్యంగా చాడీ మాటలు చెప్పేవారికి అగ్రతాంబూలం ఇచ్చేవాడు. ఆయన మంత్రి పేరేమిటో తెలుసా? మాయకుడు. రాజు మంత్రి కూడా సార్థకనాములే. మంత్రి ఒకప్పుడు రాజుగారిని పల్టీ కొట్టించి పబ్బం గడుపుకునేవాడు. పైకి చాలా మంచివాడిలాగా ఉండేవాడు. రాజుగారి పశువుల కాపర్లలో అజ్ఞాన శిరోమణి అని ప్రత్యేకంగా దున్నపోతులను కాసేవాడు ఒకడు ఉండేవాడు. ఒకరోజు అజ్ఞాన శిరోమణి దున్నపోతులను కాస్తూ ఉండగా కొంచెం దూరంలో ఉన్న గేదెల మందలో నుంచి లేగదూడ ఒకటి తప్పిపోయి పోతుల మందలో కలిసింది. కొంతసేపటికి అజ్ఞాన శిరోమణి ఈ లేగదూడను చూసి, ఔరా కాలాల మహిమ, దున్నపోతు ఈనింది అని అనుకుని ఈ వింత సంగతి రాజుగారికి చెప్పాలనుకున్నాడు. తిన్నగా దున్నపోతును లేగదూడతో సహా తోలుకుని రాజుగారి ఎదుటకు వచ్చి, ప్రభూ, మన మందలో దున్నపోతు ఈ లేగదూడని ఈనింది అని మనవి చేసుకున్నాడు. రాజు ఎంతో ఆశ్చర్యపడి మంత్రి వంక చూసి, మంత్రి, చాలా విచిత్రంగా ఉంది అన్నాడు. మంత్రి కూడా, చిత్తం చిత్తం మహారాజా, గత యుగాలలో ఏ మహారాజు పరిపాలనలో కూడా ఇలాంటిది జరగలేదండి అన్నాడు. రాజుగారు ఈ వింత పశువులను కొంతసేపు కన్నుల తీరుగా చూసి దున్నపోతును దూడను కట్టేయమన్నాడు. ఆ తరువాత రాజుగారు ఈ వింత విషయాన్ని ప్రత్యక్షంగా నిరూపించిన అజ్ఞాన శిరోమణికి మంత్రి సలహాపైన ఒక జాగీరు ఇచ్చి గౌరవించారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాటి రాత్రి కోటలో రాజు మంత్రి కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నారు. అవి చీకటి రాత్రులు. కోటలో ఒక పక్క ఒక చిన్న ఏరు పారుతూ ఉంది. ఆ ఏటు ఒడ్డున నక్కలు గుంపులు గుంపులుగా చేరి అరవటం మొదలుపెట్టాయి. కులాసాగా మాట్లాడుతున్న రాజుగారికి కోపం వచ్చి, ఏమోయ్ మంత్రి, ఆ నక్కలు ఎందుకలా అరుస్తున్నాయి అని అడిగాడు. మహారాజా, ఇది శీతాకాలం, చలి ఎక్కువగా ఉంది. చలిబాధకు తాళలేక అవి అలా అరుస్తున్నాయి అన్నాడు మంత్రి. అవును, పాపం, వాటికి కప్పుకోవటానికి మనకులాగా దుప్పట్లు లేవుగా అన్నాడు రాజు జాలిగా. చిత్తం మహాప్రభు, నోరు లేని వాటికి దుప్పట్లు ఎవరు కొనిస్తారు అన్నాడు మంత్రి. ఒకరు కొనిచ్చేదేమిటి, మనమే ఇద్దాం. రేపు మన ఖజానాలో నుంచి 2000 రూపాయలు తీసి దుప్పట్లు కొని ఒక్కొక్క నక్కకు ఒక్కొక్కటి చొప్పున ఇప్పించు అన్నాడు రాజు. మంత్రి సరే అన్నాడు. తెల్లవారింది. మంత్రి ఖజానాలో నుంచి అంత డబ్బు తీసి చక్కగా తన ఇంటికి పట్టుకు వెళ్ళి తాళం వేసుకున్నాడు. ఆ రాత్రి మళ్ళీ మామూలుగానే రాజు మంత్రి కోటలో కూర్చునున్నారు. నక్కలు మళ్ళీ అరవటం మొదలుపెట్టాయి. ఇది వినేసరికి రాజుకి ఆశ్చర్యం కలిగింది. మంత్రి, దుప్పట్లు కొని పంచి పెట్టించావా అని అడిగాడు. చిత్తం, మీ ఆజ్ఞ ప్రకారం అన్నింటికీ తల ఒక దుప్పటి ఇప్పించాను అన్నాడు మంత్రి. అలాగైతే మళ్ళీ ఈ నక్కలు అరుస్తున్నాయి ఎందుకు అన్నాడు రాజు. ప్రభువులు పొరబడుతున్నారు. తమరు దయచేయించిన దుప్పట్లు కప్పుకుని అవి తమకు కృతజ్ఞత తెలుపుతూ తమ కీర్తిని ఇలా గానం చేస్తున్నాయి అన్నాడు మంత్రి. నిజమే కదా అని సంతోషించాడా వెర్రి మహారాజు. మంత్రికి క్రమంగా దురాశ పుట్టింది. రాజ్యమంతా తానే కాజేయాలనుకున్నాడు. ఒకరోజు మంత్రి రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, శత్రురాజులు మనపైకి యుద్ధానికి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. మనకు సైనిక బలం తక్కువగా ఉంది. మరైతే ఏదైనా మంచి ఉపాయం ఆలోచించు అన్నాడు రాజు. నేను ముందే ఆలోచించాను. పూర్వం అర్జునుడు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. మీరు కూడా అడవిలకు వెళ్ళి అటువంటి అస్త్రాన్ని ఒకటి సంపాదించినట్లయితే శత్రు సంహారం సులువుగా చేయవచ్చు. ఈలోగా నేను కోటలో నుంచి ఎప్పటికప్పుడు మీకు వార్తలు తెలియపరుస్తూ ఉంటాను అన్నాడు మంత్రి. ఈ మాటలు విని ఆ వెర్రి మహారాజు తపస్సు చేయటానికి అడవికి వెళ్ళాడు. అక్కడ పాపం ఆయన్ని క్రూర మృగాలు చంపేశాయి. మంత్రి రాజు చనిపోయాడని తెలుసుకుని రాజ్యానికి తానే పట్టం కట్టుకున్నాడు. అజ్ఞాన శిరోమణికి ఇదివరకు ఇచ్చిన భూమి తిరిగి లాగేసుకున్నాడు. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత శత్రురాజులు నిజంగానే యుద్ధానికి వచ్చి మంత్రిని ఓడించి ఆ రాజ్యం కాస్త ఆక్రమించుకున్నారు. చూసారా, వాడి అన్యాయం వాడినే కొట్టింది.